సార్ ఈ పర్టికులర్ సినిమాకి సారంగపాణి జాతకం సినిమాకి కథకి తగ్గట్టుగా కరెక్ట్గా ప్రియదర్శి సెలెక్ట్ అయ్యారు, అంటే హీస్ యాప్ట్ ఫర్ ది రోల్ అని మీకు ఎలా అనిపించింది? అది వుడ్ యు హావ్ అదర్ ట్రైడ్ వేరే ఆర్టిస్ట్? నో అనుకున్నాను, ట్రై చేయలేదు, అనుకున్నాను. కానీ దర్శి బలగంలో అతని పర్ఫార్మెన్స్ చూసినా కూడా, లేకపోతే మెయిల్ అన్న సినిమా ఉంది మీకు, ఆహాలో ఉంటుంది, అది చాలా బాగుంటుంది ఆ సినిమా. దానిలో తన ప్రధాన పాత్ర కాదు కానీ ఒక వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్స్ వేసాడు తను. అది ఆఫ్ కోర్స్ మల్లేశం, ఆఫ్ కోర్స్ అన్నిటికంటే బిగినింగ్లో పెళ్లి చూపులు, నా చావు నీ చేస్తా. ముందర నుంచి నేను చాలా వైవిధ్యభరితమైన పాత్రలు చేస్తాడు ఇతను. రెండు ఏంటంటే ఇతను క్యారెక్టర్స్ చేస్తున్నాడు, లీడ్ రోల్స్ చేస్తున్నాడు, కామెడీ చేస్తున్నాడు, సీరియస్ ఫిల్మ్స్ చేస్తున్నాడు. ఇప్పుడు మంగళవారం లాంటి చాలా సీరియస్ ఫిల్మ్ చేశాడు. మల్లేశం లాంటి ఒక సోషల్ డ్రామా, సీరియస్ సోషల్ డ్రామా చేశాడు. పెళ్లి చూపులు F2 లాంటి సినిమాల్లో క్యారెక్టర్స్ చేశాడు, కామికల్. మ్యాథ్స్ లెక్చరర్ గా రీసెంట్ గా 35లో మ్యాథ్స్ లెక్చరర్గా చేశాడు. సో హీ ఈజ్ వెరీ వర్సటైల్ యాజ్ అన్ యాక్టర్. ఇంకోటి, తనకంటే కూడా తన పాత్ర ఎక్కువ కనబడాలని ప్రయత్నించే నటుడు. ముఖ్యంగా సారంగపాణి జాతకంలో అది కావాలి. ఇతను ఒక యాక్టరు, అతనికి ఒక బ్యాగేజీ, అతని మీద జనాలకి ఎక్స్పెక్టేషన్స్, అతనికి ఇమేజ్కి తగినట్టు మనం మార్పులు చేర్పులు చేయాల్సి రావడాలు, ఇవి లేని అవసరం లేని యాక్టర్ ప్రియదర్శి. రెండు, అదొక మధ్యతరగతి కుర్రాడు. అతను ఎటువంటి యాటిట్యూడు, ఎటువంటి స్వాగ్లు, ఫ్లాంబాయన్స్ ఉండకూడదు అతనికి. హీ షుడ్ లుక్ రియల్. ఆ విధంగా నాకు చూస్తే ఇతనికంటే బెటర్ నాకు ఎవరు తగలలేదు. అండ్ ఐ లైక్ హిమ్ యాజ్ అన్ యాక్టర్ ఆల్సో, ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్. రెండు, వెరీ కమిటెడ్. ఒక్కసారి హీ బిలీవ్స్ ఇన్ సంథింగ్, హీ జస్ట్ గివ్స్ ఇట్ 100% అనమాట. సో దట్ ఈస్ అ మెయిన్ రీజన్. రెండు, నేను సెలెక్ట్ చేస్తున్న మిగతా యాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కళ్ళు దిగ్గజాలు అంటాను చూడండి. ఒక పక్కన వెన్నెలకిషోర్ ఉంటాడు, భరణి గారు ఉంటారు, నరేష్ గారు ఉంటారు, శ్రీనివాస్ అవసరాల, తర్వాత హర్ష, వీళ్ళందరి మధ్యలో నిలబడగలిగి ఆ టైమింగ్లో నటించగలిగి వాళ్ళతో పాటు పోటీ కలిగే యాక్టర్, పొటెన్షియల్ ఉన్న యాక్టర్ ఉండాలి, టాలెంట్ ఉన్న యాక్టర్. ఇవన్నీ చూస్తే నాకు అయితే దర్శి వాజ్ ద బెస్ట్.